కవిత పెట్టబోయే కొత్త పార్టీ పేరులో ట్విస్ట్ ఉంటుందా? ఇప్పటి వరకు చర్చ జరుగుతున్న పేరుకు ఫుల్ స్టాప్ పడిందా? ఇప్పుడు కొత్త పేరు తెరపైకి రావడానికి కారణాలేంటి? కొత్త పేరుతో రాష్ట్రంలో బలంగా ఉన్న ఒక పొలిటికల్ పార్టీకి జలక్కివ్వాలని కవిత భావిస్తున్నారా? ఇక పార్టీ పేరుపై కవిత చేసిన కామెంట్స్ వ్యూహంలో భాగమా, లేక చివరి నిమిషంలో ఎవరు ఊహించిన పేరును ప్రకటిస్తారా? ఇంతకు ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ తెరపైకి రాబోతోంది. ప్రస్తుతం తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ ద్వారా రాజకీయాలు చేస్తున్న కల్వకుంట్ల కవిత నయా పార్టీని ఘనంగా లాంచ్ చేయాలి అనుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతోంది. ఏప్రిల్ 25వ తేదీన మేడ్చల్లోని మునీరాబాద్లో కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. జెండా, ఎజెండాను పార్టీ ప్రకటించిన రోజునే కవిత తెలంగాణ ప్రజలకు తెలియజేయనున్నారు. అందుకు జాగృతి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరుపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ ప్రకటన ఉంటుందనే టాక్ ఇన్నాళ్లు వినిపించింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సందర్భంగా ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసులో భాగంగా పార్టీ పేరు బయటకొచ్చింది. దీంతో పార్టీ పేరు కన్ఫర్మ్ అయిందని అనుకునే లోపు తాజాగా కల్వకుంట్ల కవిత ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి అని పెడితే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచిస్తున్నామన్నారు. పాత పేరు కొత్త ఎజెండాతో ప్రజల ముందుకొస్తే ఎలా ఉంటుందని ఆమె మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక కవిత కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఒక టీం వర్క్ చేస్తోంది. ప్రస్తుతం వాళ్లు అదే పనిలో ఉన్నారని కవిత స్పష్టం చేశారు. అయితే పార్టీ పేరు టీఆర్ఎస్ అని వస్తే ఏ విధంగా ఉంటుందనే లీక్ని కవిత వదలటం పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీసింది. తాను పెట్టబోయే పార్టీ పేరు వివిధ కారణాలతో ముందే ప్రజలకు తెలిసింది కాబట్టి డైవర్షన్ కోసం కవిత పార్టీ పేరుపై మాట్లాడారా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఒకవేళ పార్టీ పేరు సీక్రెట్గా ఉంచి లాంచింగ్ రోజున టీఆర్ఎస్ అని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు పార్టీ పేరు, జెండా, అజెండా ముఖ్యం. దీంతో పార్టీ పేరు, జెండా, అజెండా రూపకల్పనలో కవిత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. గతంలో తన తండ్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. దీనిపై తెలంగాణ వాదుల నుంచి విమర్శలు సైతం వచ్చాయి. ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్గా ప్రజల్లో గుర్తింపున్న పార్టీ పేరు మార్పు ఎన్నికల్లో ఓటమికి కారణమనే అభిప్రాయం ఉంది. దీంతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద టీఆర్ఎస్ పేరు ఫ్రీనేమ్ కింద ఉంది. ఆ పేరును ఎవరైనా వాడుకునే అవకాశముందని కవిత చెప్పడంతో మరోసారి కవిత పార్టీ పేరు హాట్ టాపిక్గా మారింది. ఇక బీఆర్ఎస్ పార్టీలోనూ ఇదే చర్చనీయాంశమైంది. ఒకవేళ కవిత టీఆర్ఎస్ పేరు పెడితే మాత్రం గులాబీ పార్టీకి ఇబ్బందులు తప్పవనే చర్చ సైతం ఊపందుకుంది. ఒకవేళ అందరి ఊహలకు తగ్గట్టే కవిత టీఆర్ఎస్ పేరుతో తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెడితే ఆ పార్టీ పేరుతో కేసీఆర్ పోగొట్టుకున్నది కవిత రాబట్టుకోగలదా అన్న చర్చ మొదలైంది. మరోవైపు పార్టీ పేరుతోనే కవిత కేసీఆర్ని తొలిదెబ్బ కొట్టనున్నారని, అన్న కేటీఆర్కి గుదిబండ కానున్నారని అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ని రాజకీయంగా దెబ్బతీయనున్నారని పొలిటికల్ సర్కిల్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఎవరు ఏమన్నా కేసీఆర్ పోగొట్టుకున్న దగ్గర్నే కవిత రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు రాజకీయ పండితులు. ఈ నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వం ఉన్న టీఆర్ఎస్ పేరుతో కవిత రాజకీయ పార్టీని పెట్టే ఉద్దేశం కనిపిస్తోంది. ఆ పార్టీ అయితే ప్రజలకు బాగా చేరువైంది. రాజకీయంగా ఎంతో కలిసొస్తుందని కవిత ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీని ఎవరైనా కోరుకోవచ్చనే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ పని ఆమె చెయ్యొచ్చనే మాట వినిపిస్తోంది. అయితే ఊహించని విధంగా టీఆర్ఎస్ పేరుపై దృష్టి సారించిన కవిత అదే పేరును తన పార్టీ పేరుగా ప్రకటించేందుకు దాదాపుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కవిత చేసిన కమెంట్స్ జాగృతిలో జోష్ నింపినా బీఆర్ఎస్లో మాత్రం గుబులు రేపుతోంది. మరి పార్టీ పేరు ఏంటనేది తెలుసుకోవాలంటే ఏప్రిల్ 25వ తేదీ వరకు ఆగాల్సిందే.